ఇక తమిళనాడు విషయానికి వద్దాం. 118 మ్యాజిక్ ఫిగర్, దానికి 10 నుంచి 11 సీట్ల దూరంలో ఉంది విజయ్ టీవీకే. చిన్న పార్టీల్ని కలుపుకుని వెళ్లే ఆలోచనలో ఉన్నారు విజయ్. 5 స్థానాల్లో పీఎంకే, 4 స్థానాల్లో లెఫ్ట్ పార్టీలు గెలిచాయి. సో మొత్తం 9 అవుతాయి. వీళ్ళతో పాటు ఐయుఎంఎల్ ఖాతాలో కూడా 2 సీట్లు పడ్డాయి. సో ఆయా పార్టీల నేతలతో ఇప్పటికే సంప్రదింపులు మొదలైనట్లుగా తెలుస్తోంది. మరోవైపు విజయ్ వైపు చూస్తున్నారు కాంగ్రెస్ లోకల్ లీడర్స్. విజయ్కి మద్దతు ప్రకటిస్తే బాగుంటుందని ఇప్పటికే హైకమాండ్కి సమాచారం అందినట్టుగా తెలుస్తోంది. సుస్థిరత కోసం అవసరమైతే అన్నాడీఎంకేతోనూ చర్చిస్తే ఎలా ఉంటుందన్న యోచనలో ఉన్నట్టుగా విజయ్ తెలుస్తోంది. సో కలిసి వచ్చే వాళ్లకు క్యాబినెట్లో చోటు ఉంటుందని ఎన్నికలకు ముందే చెప్పారు విజయ్. కౌంటింగ్ పూర్తయితే కానీ చర్చలు ఇక పూర్తి స్థాయిలో జరిగే అవకాశం కనిపించట్లేదు. చెన్నై నుంచి మా కరెస్పాండెంట్ మురళి లైవ్లో ఉన్నారు, మాట్లాడదాం. మురళి, ఇంకా పూర్తిగా కాకపోయినా కౌంటింగ్ ఖచ్చితంగానైతే మ్యాజిక్ ఫిగర్ అయితే అందుకునేట అవకాశాలు అయితే చాలా తక్కువనైతే కనిపిస్తున్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలను అయితే కలుపుకునే అవకాశమే మ్యాక్సిమం ఉంది మనకు తెలుస్తోంది. సో మరి విజయ్ ఎలా ముందుకు వెళ్ళే ఆలోచనలు కనిపిస్తుంది? వీళ్ళని ఈ అదర్స్ని సంప్రదిస్తారా, లేకపోతే అన్నాడీఎంకేతో కూడా కలిసే అవకాశం కనిపిస్తోందా? అంటే ఫస్ట్ మాత్రం ఈ చిన్న పార్టీలు ఉన్నటువంటి మిత్రపక్షాలతో, అంటే డిఎంకే కూటమిలో ఏడీఎంకే కూటమిలో కలిసి పోటీ చేసినటువంటి పార్టీలు ఇవన్నీ కాంగ్రెస్తో సహా. అయితే అప్పుడు ఎలాగూ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం లేదు కాబట్టి, సో ముందు నుంచి కూడా కాంగ్రెస్ నేతలు అయితే మాత్రం తమిళనాడులో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలందరూ కూడా విజయ్తో కలిసి వెళ్లాలనే భావించారు. ఆ నిర్ణయాన్ని అధిష్టానానికి కూడా చెప్పారు. విజయ్ ఇచ్చినటువంటి ఆఫర్ కూడా అదే. సో గతంలో చూస్తే డిఎంకే కానీ ఏడీఎంకే 2 పార్టీలు కూడా కూటమిలతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కూడా ఎక్కడా కూడా మంత్రివర్గంలో భాగస్వామ్యం కల్పించినటువంటి పరిస్థితి లేదు. కానీ విజయ్ మాత్రం అందరం కలిసి పనిచేద్దాం, మీకు కూడా మంత్రివర్గంలో భాగస్వామ్యం కల్పిస్తానని ముందుగానే చెప్పారు. సో ఇందుకోసమే కాంగ్రెస్ కూడా తమిళనాడులో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలందరూ కూడా మొగ్గు చూపారు. అయితే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు అప్పుడు డిఎంకేతో కలిసి పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడైతే 5 స్థానాలు కాంగ్రెస్ లీడ్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మొత్తం 118 స్థానాలకు గాను 108 స్థానాలు లీడ్లో విజయ్ ఉన్నారు. అయితే పూర్తి స్థాయిలో 118 స్థానాలు అందుకునేటువంటి అవకాశం లేదు కాబట్టి, సో కాంగ్రెస్ కావచ్చు, అలాగే ఏడీఎంకేతో కలిసి పోటీ చేసినటువంటి పీఎంకే, అలాగే వామపక్షాలు సంబంధించినటువంటి 4 సభ్యులు ఇక్కడ లీడ్లో ఉన్నారు. సో వీరు కూడా విజయం సాధించేటువంటి అవకాశం ఉంది. సో అందరినీ కలుపుకుని ఐయుఎంఎల్ ఇలా దాదాపు 14 మంది వరకు కూడా సభ్యులు ఉన్నారు. సో 108 మంది ఉన్నారు. 114 కలుపుకుంటే మ్యాజిక్ ఫిగర్ దాటేటువంటి అవకాశం ఉంది. ఏం చేస్తున్నారు, ఎక్కడ మీటింగ్ జరుగుతుంది? సో దీనికి సంబంధించి మాట్లాడుతున్నారు. గెలిపొందిన అభ్యర్థులందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టినట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతానికైతే లయోలా కాలేజీలో పెరంబూర్ నుంచి, అంటే 2 స్థానాల్లో విజయ్ పోటీ చేశారు. చెన్నై సిటీ పరిధిలో ఉన్నటువంటి పెరంబూర్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అక్కడ డిక్లరేషన్ కోసం బయలుదేరి వెళ్ళారు. అక్కడి నుంచి చెన్నైలోనే ఉన్నటువంటి తల్లిదండ్రులు, అంటే చంద్రశేఖర్ను అలాగే తల్లిదండ్రులు ఇద్దరిని కూడా కలిసేందుకు నివాసానికి వెళ్తారు. అక్కడి నుంచి ఆ తర్వాత పార్టీ కార్యాలయానికి వెళ్ళి చెన్నై సిటీ పరిధిలో గెలిచినటువంటి అభ్యర్థులతో మాత్రమే ఇవాళ భేటీ అవుతారు. సో తమిళనాడు వ్యాప్తంగా ఉన్నటువంటి గెలుపొందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా డిక్లరేషన్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి రేపు వారితో సమావేశం అయ్యేటువంటి అవకాశం ఉంది. రేపు వారందరితో కూడా కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వ ఏర్పాటు దిశగా చేయాల్సినటువంటి మిగిలిన ప్రయత్నాలు కూడా విజయ్ చేయబోతున్నారు. పూర్తి స్థాయిలో అభ్యర్థుల గెలుపు పూర్తయిన తర్వాత ఏ పార్టీకి ఎంతమంది సభ్యులు ఉన్నారు, ప్రస్తుతం లీడ్లో మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి, చివరి నిమిషంలో ఏదైనా అభ్యర్థులు లీడ్లో ఉన్నటువంటి వారు వెనకంజకు వెళ్ళడం, గెలుపోవటంలో అన్ని చూసుకున్న తర్వాత మాత్రమే అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం కాంగ్రెస్ నేతలే టీవీకేతో టచ్లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే జాతీయ స్థాయిలో దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది. మిగిలినటువంటి ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఇటు డిఎంకే, అన్నాడీఎంకే కూటమితో కలిసి పోటీ చేసినా కూడా సో వారందరూ కూడా విజయ్తో కలిసి వచ్చేందుకే సుముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది. సో మంత్రివర్గంలో భాగస్వామ్య ఆఫర్ కావచ్చు, సో ప్రభుత్వ ఏర్పాట్ల అవకాశం ఉంటే అధికారంలో ఉంటాం కాబట్టి సో ఆ దిశగా కూడా అందరూ కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు అన్నాడీఎంకేతో కూడా కలిసి వారిని కూడా కలుపుకుని వెళితే ఒక బలమైన కూటమిగా ఉంటుంది. సో ఇప్పుడు ప్రత్యర్థులుగా డిఎంకే, అన్నాడీఎంకే 2 ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో బలమైన కూటమిగా ఉంటే ఒక ఏడీఎంకే అలాగే బీజేపీ కూటమి కూడా కలిసి ఇక్కడ అధికారాన్ని ఏర్పాటు చేస్తే సో కేవలం డిఎంకే మాత్రమే అక్కడ ప్రతిపక్షంగా ఉంటుంది కాబట్టి సో ప్రభుత్వం సజావుగా సాగేటువంటి అవకాశం ఉన్నటువంటి ఆలోచనలో కూడా ఉన్నట్టు టీవీకే వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇది విజయ్ ఆలోచన లేదా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతల ఆలోచన మాత్రమేనా? సో ఇవన్నీ రేపు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో రిజల్ట్స్ అన్ని పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలతో సమావేశమైన తర్వాత విజయ్ దీనిపై క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది.